అభివృద్ధి చేసే వారిని ఎన్నికల్లో గెలిపించాలని ధర్మవరం మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మాస్పల్లి సాయి కుమార్ అన్నారు. ఈరోజు మధ్యాహ్నం ధర్మవరం పట్టణం 1వ వార్డు శాంతినగర్లో పెన్షన్ల వారోత్సవాల్లో ఆయన పాల్గొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి అంటే అభివృద్ధి అని, ధర్మవరం నియోజకవర్గం కేతిరెడ్డికి ముందు కేతిరెడ్డి తర్వాత అనే విధంగా ఉందని అన్నారు. అదేవిధంగా వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ చెలిమి పెద్దన్న ఇక్కడ రోడ్ల ఏర్పాటుకు కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో తనే ముందుకు వచ్చి రోడ్లు వేశాడని, అటువంటి వారిని ఎన్నికల్లో గెలిపిస్తే మరింత అభివృద్ధి చెందుతుందని ఆయన ప్రజలను ఉద్దేశించి తెలిపారు. ఈ కార్యక్రమంలో ధర్మవరం మున్సిపల్ వైస్ చైర్మన్ మాస్పల్లి సాయి కుమార్తో పాటు మున్సిపల్ చైర్పర్సన్ కాచర్ల లక్ష్మి పాల్గొన్నారు. ఆయన సొంతంగా, ఎందుకంటే కాంట్రాక్టర్లు కానీ ముందరికి రాలే, ఆయన సొంతంగా ఈరోజు మీ గుడిసెట్ కొట్టాలకు కానీ రోడ్డు వేసినాడు. ఇలా ఉంటుంది ఒక మంచి వ్యవస్థ అనేది ఉంటే. ఈ వ్యవస్థను మీరు నమ్మితే, ఈ ఎమ్మెల్యే గారిని కానీ ఈ ముఖ్యమంత్రిని కానీ మీరు నమ్మితే, ఈరోజు దాదాపు మీ వార్డులో దాదాపు 600 పెన్షన్లు ఉన్నాయి, 600 పైగానే ఉన్నాయి. మీ అందరికీ మంచి జరుగుతుందా లేదా? ఇప్పుడు కొత్తగా వస్తున్నారు వాళ్ళు, ప్రతిపక్షం ఎలక్షన్స్ వస్తున్నాయి, వాళ్ళు వస్తున్నారు. ఏమొస్తున్నారు? మీ భవిష్యత్తుకు మేము గ్యారెంటీ. నీకు 14 సంవత్సరాలు అవకాశం ఇస్తే ఆ రోజు ఇలాంటి ఒక చెప్పుకుండే ఒక పథకం ఏమన్నా ఉందా? ఆ రోజు మీ అందరి ఆశీస్సులతో పదవి అధికారంలోకి వచ్చి ఇన్ని సంక్షేమ పథకాలు ఈ రోజు అందిస్తుంటే, ఈ రోజు నీకు 14 సంవత్సరాలు నీకు అవకాశం ఇచ్చి నింటే మీ భవిష్యత్తుకు మళ్ళా నేను గ్యారెంటీ అంటున్నాడు. నమ్ముదామా? వాళ్ళని నమ్ముదామా? నాకు మీ ఇంటికి మంచి చేసిండే వాళ్ళని నమ్ముదామా? మంచి చేసినది ఎవరు? మీ ఓటు చాలా విలువైనది, చాలా గొప్పది. ఎందుకంటే ఈ రాజ్యాంగం కల్పించింది మనకు అదే, ఓటే ఆయుధం. మీ ఓటు చాలా విలువైంది. మీరు గమనించండి, ఎవరు మంచి చేసినారు, మన కుటుంబానికి ఎవరు మంచి చేసినారు, మన పిల్లల భవిష్యత్తు కోసం ఎవరు మంచి చేస్తున్నారు, ఇవన్నీ కానీ ఆలోచించండి. ఏదో వాళ్ళు వస్తున్నారు కదా, వాళ్ళు చెప్తున్నారు కదా, నేను ముందు నుంచి ఆ పార్టీనే కదా, నేను ఆ పార్టీకే ఓటేస్తాను అనేది పెట్టుకోవద్దండి. మనకు మంచి జరుగుతుందా? మన పిల్లల కోసం ఈ రోజు ఎక్కడే గాని రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదంటూ ఉండకూడదని దాదాపు 32 లక్షల గృహాలు మంజూరు చేయడం జరిగింది. ఈ రోజు మీ ఇంట్లో మీ ఇళ్లలోనే, మీ వార్డులోనే ఎంతమందికి ఎన్ని ఇండ్లు ఇచ్చినారు ఒకసారి ఆలోచించండి. ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారి గురించి ఒకసారి ఆలోచించండి. కేతిరెడ్డి రాకముందు మన ధర్మవరం పరిస్థితి ఏంది, కేతిరెడ్డి గారు వచ్చిన తర్వాత మన ధర్మవరం పరిస్థితి ఏంది? కేతిరెడ్డి గారు రాకముందు మన ధర్మవరం పట్టణం ప్రధానంగా తాగునీటికి ఎంతో ఇబ్బంది పడేది. కానీ ఏ రోజైనా మనం బిందెలు తీసుకొని ఆయన ఇంటి దగ్గరికి పోయి ధర్నాలు చేసినామా? చేయలే. ఆయనే ఆ రోజుకే గుడ్ మార్నింగ్ అంటూ ఆయనే వీధులు తిరిగేవాడు. వీధులు తిరిగి ప్రధానంగా మన ధర్మవరం పట్టణానికి ఏమి ఇబ్బంది అంటే తాగునీరు అని గ్రహించి ఆ రోజు 80 కోట్ల నిధులు పైగా వెచ్చించి పార్నపల్లి నుంచి మన ధర్మవరం పట్టణానికి తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించిన వ్యక్తి కేతిరెడ్డి. నిజమా కాదా? ఈ రోజు అదే విధంగా రోడ్లు వెడల్పు గాని, ఫ్లైఓవర్స్ గాని, మార్కెట్ ఎంతో మంది ఎమ్మెల్యేలు వచ్చిపోయినారు. మార్కెట్ ఏ విధంగా ఉండేది, ఈ రోజు ఏ విధంగా తయారు చేసినారు? ఏ విషయంలో అయినా కానీ ఈరోజు మీ వార్డుకే మన ఎమ్మెల్యే ఎన్నిసార్లు వచ్చింటారు? ఎవరన్నా వస్తాండ్రా? ఇంతకు ముందు ఏ ఎమ్మెల్యే అయినా వచ్చిండ్రా గుడ్ మార్నింగ్ అంటూ మీ వార్డుకు అక్క నీ సమస్య ఏంది, అన్నా నీ సమస్య ఏంది, అధికారులను పిలుచుకొని వచ్చి మీ వార్డులోనే తిరిగేవాడు. ఎన్నిసార్లు వచ్చినాడు?